నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బోర్డు మీద 369 కనిపిస్తోంది. 369 ని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది డెఫినెట్ గా చెప్పి ఉన్నారు ఆల్రెడీ మీరు. బట్ ఎగ్జాక్ట్ గా ఎలా రాసుకోవాలి అనేది అర్థం కావట్లేదు అనేది చాలా మంది ప్రశ్న. మరి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మనం మేనిఫెస్ట్ చేసుకోవడమే కాదు, మనం కరెక్ట్ గా రాసింది మన సబ్ కాన్షియస్ మైండ్ కి చేరి ఆ కోరిక నెరవేరడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మేనిఫెస్టేషన్ అని అంటే ఏంటంటే మనం కోరికని నిర్మించుకోవడం అనమాట. కోరిక తీరే వైపుగా మనం ఒక్కొక్క ఇటుక పేర్చుకుని పోవడం. సో అసలు మనకి 369 అనేది ఎట్లా మనకి వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే గనక 3 చూస్తే కనెక్షన్ టు ద యూనివర్స్. నేను ఫస్ట్ వేలు ఇలా పెట్టాను, వెంటనే ఇలా అని మార్చాను. అవును, అంటే చాలా రోజుల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వేలెత్తి చూపించకూడదు, ఇలా చూపించకూడదు. దేన్ని కూడా పువ్వుని వాటిని పూలని వాటిని చూపించేటప్పుడు కూడా ఈ వేలుతో చూపించకూడదు, ఇలా చూపిస్తాం మనం. ఇలా అనాలా? ఇలా చూపించకూడదా? అన్ని వేళ్ళు జస్ట్ ఇలా చూపించాలి. అంటే ఎందుకు చూపించకూడదు అని అంటే గనక మన వేళ్ల నుంచి వైబ్రేషన్ వెళ్తుంది. గబుక్కున ఏదన్నా వైబ్రేషన్ గనక సరైంది రాదు అని అంటే గనక ఇబ్బంది పడతారు అని చెప్పి ఈ వేలు నుంచి సరైన వైబ్రేషన్ రాదు కాబట్టి ఈ వేలుతో బొట్టు పెట్టకూడదు, చూపుడు వేలుతో బొట్టు పెట్టకూడదు. అంటే తొందరగా ఎత్తి తప్పుని చూపించే వేలు అనమాట. చాలా ఆరోగ్యంట్ గా అనిపిస్తుంది ఇట్లా అని చూపిస్తే కదా. ఎవరి గురించి మాట్లాడేటప్పుడు చూసావా నువ్వు, వాళ్ళు ఇలా అని చెప్పి ఇలానే పెడతాను, ఈ వేలునే చెప్తా. సో అవన్నీ ఇలా అంటే ఏంటంటే నేను ఇలా చూపిస్తే ఇలా మార్చాను అని అంటే మన మైండ్ మనకి చెప్తుంది అనమాట, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఎలా నువ్వు యూనివర్స్ కి కనెక్ట్ అయ్యావు, వెంటనే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటున్నావా లేదా అనేది. సో ఈ నెంబర్ 3 ఏంటంటే యూనివర్స్ ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే 6 ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హార్మనీ. అంటే మనకి 6 లో రాసే ఇప్పుడు మనం చూస్తే గనక మార్నింగ్ 3 times, నూనేమో మధ్యాహ్నం 6 times, అలాగే ఈవినింగ్ కానీ నైట్ కానీ 9 times రాస్తాం కదా మనము. అలా రాసినప్పుడు 6 లో ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హార్మనీ అంటే ఏంటంటే మన స్ట్రెంగ్త్ ని మనం గుర్తిస్తూ మంచి జరుగుతోంది అని మనం భావించడం అనేది జరుగుతుంది అనమాట. హార్మనీ అంటే సంతోషం కదా అది. ఇంకా 9కి వస్తే ఇన్నర్ రీబర్త్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏంటంటే ఇది కాదు, ఇది అవ్వదు అనుకున్న పనులని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, నెగటివ్ ని పాజిటివ్ కి మారుస్తుంది, జనింపజేస్తుంది. అంతే కదా, బ్యూటిఫుల్. మన దగ్గర లేనిది కూడా జనింప చేస్తుంది. అలాగే ఉన్నదాన్ని మార్చి రీబర్త్ నిస్తుంది. అలాగే మనది నెగటివ్ ని పాజిటివ్ గా మార్చగలుగుతుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. 9 కి ఆ శక్తి ఉందని మనకు అందరికి తెలిసిందే, 9 గాడ్స్ నెంబర్. ఓకే, సో ఆ 369 కి ఉన్నటువంటి అది చూపించారు చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అది అంటే ఎందుకు ఇలా రాసుకోవాలి అనేది మీకు అర్థమవుతుందని చెప్పాను. ఇప్పుడు 3 times మనం ఏం రాయాలి ఇక్కడ, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని రాయాలి. ఓకే, ఐ యామ్ అ మనీ మ్యాగ్నెట్ అంటే ఐ రిసీవ్ 10,000 rupees, 10,000 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని రాసుకోవచ్చు. లేదు అంటే ఐ రిసీవ్ ₹10,000. ఈ ఎగ్జాంపుల్ మనము ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తున్నారు, ప్రత్యేకించి మనీ గురించి చెప్తున్నారు. అన్ని రకాల సమస్యలకి కూడా ఈ 369 టెక్నిక్ ని యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా, ఒక్కొక్కటి చెప్తాం. ఇప్పుడు ఐ రిసీవ్ ₹10,000 అని రాసుకోవచ్చు, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత 6 times ఏం రాస్తాము, ఇక్కడ ఏం చెప్పాము, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హార్మనీ అంటున్నాం. అంటే ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ. ఓకే, మనీని మేము అట్రాక్ట్ చేస్తున్నాము. అట్రాక్టింగ్ మనీ అనేది 6 times రాయాలి.
అలాగే నైట్ 9 టైమ్స్ ఏం రాస్తామంటే ఐ గాట్ ₹10,000. అంటే ఫస్ట్ ఏం కావాలి అనేది, ఎస్ నాకు ఇది వస్తోంది అని అనుకుంటున్నాము, నేను అట్రాక్ట్ చేస్తున్నాను, ఇది వస్తోంది అనుకుంటున్నాము, ఇది మనకి వచ్చేసింది అని అనుకుంటున్నాం. 369 చాలా పవర్ఫుల్ అన్నమాట. మీరు చూస్తే కనుక 3 గురువు, 9 వచ్చేసి మనకి గాడ్స్ నెంబర్, కుజుడు. ఓకే, కానీ గాడ్స్ నెంబర్ కింద కూడా చెప్తాము. గురువు ఇక్కడ దైవం అనుకున్నప్పుడు ఇది వారధిగా ఉంటుంది 6 అని మనం చెప్పుకోవచ్చు. అంతే కదా, గురువుకిను మనం ఇక్కడ కోరుకుంటున్నాం, భగవంతుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ 6 అనేది మనకి వారధిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 3ని డబల్ చేస్తే 6 అవుతుంది, మళ్ళీ 6+3 యాడ్ చేస్తే 9 అవుతుంది. అంటే ఒకటే నెంబర్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అది పవర్ఫుల్ టెక్నిక్ కూడా మనం చూడొచ్చు. సో బ్యూటిఫుల్ అక్క. అయితే ఇది డబ్బులు రావటం కోసం, అది అప్పుగా ఇచ్చిన డబ్బులైనా వెనక్కి రావటానికి ఉపయోగపడుతుంది, లేకపోతే శాలరీ హైక్స్ కి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి వాటికి డబ్బుకి సంబంధించిన అన్ని ఇబ్బందుల నుంచి కూడా ఇది అధిగమిస్తుంది. ఎలా రాయాలి అనేది చెప్పారు మీరు, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. ఎట్లా ఒక పేపర్ లోనా, ఎట్లా రాయాలి? ఒక బుక్ పెట్టుకోండి, నా మాట విని బుక్ పెట్టుకోండి. అండ్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఏ పెన్ అయితే యూజ్ చేస్తున్నామో అదే పెన్నుని పెట్టుకోవాలి. బ్లూ కలర్ పెన్నే చెప్తాను నేను, సేమ్ పెన్ యూజ్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే సేమ్ టైం, మీరు ఏ టైంకి అయితే రాస్తున్నారో ఖచ్చితంగా డిసిప్లిన్ గా అదే టైంకి రాయడం అనేది చేయండి. డెఫినెట్ గా మీకు పని అవుతుంది అనమాట. చెప్పండి. మార్నింగ్ ఒక టైం పెట్టుకుంటే ఏ టైం చెప్తారు మీరైతే? మార్నింగ్ ఈ టైం లోపు చేయండి ఇది. మార్నింగ్ 8:39 ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత 8:39 లోపల ఒకసారి 3 టైమ్స్. అయితే 3 ఫ్రేజెస్ కూడా 3 టైమ్స్ రాయాలా? ఫస్ట్ ఫ్రేజ్ మాత్రమే 3 టైమ్స్ రాయాలా? ఇప్పుడు ఫస్ట్ రాసుకునేది ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐ రిసీవ్ 10,000 అనేది 3 టైమ్స్ రాయాలి. ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ అనేది 6 టైమ్స్. అది ఇంకో పేపర్ లో రాయాలి, అదే పేపర్ లో రాయాలి, అదే సేమ్ డే కదా. 6 టైమ్స్, కొంచెం స్పేస్ వదిలేసి 6 టైమ్స్. పక్కన నెంబర్ వేయకూడదు, ఓకేనా? పక్కన 1 2 3 వేయకండి. తర్వాత ఐ గాట్ 10,000 అనేది 9 టైమ్స్. ఇది శాలరీ హైక్ గురించి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక శాలరీ హైక్ గురించి ఎట్లా రాయాలి అనేది కూడా నేను చెప్తాను. సరే, మీరు ఎలా 369 ని ఏ కోరిక కోసం మీరు నిర్మించుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి, మేడం చెప్తారు. రైట్ అక్క, బ్యూటిఫుల్. సో ఇది వైట్ కలర్ బుక్ లో బ్లూ కలర్ పెన్ తో రాయాలి అనేది ఎప్పుడు మీరు చెప్పేదే కాబట్టి, సో అట్లా చేయాలి. ప్లెయిన్ బుక్ అయినా పర్వాలేదు, ఇక్కడ లైన్స్ ఉన్న రూల్డ్ అయినా కూడా పర్వాలేదు. రూల్డ్ అయితే ఇంకా హ్యాపీ, ఇక్కడ లెక్క పెట్టేసుకుంటారు, ఏదైనా ఓకే. రైట్ అక్క, ఒకసారి కోరిక తీరిన తర్వాత ఆ బుక్ ని ఏం చేయాల్సి ఉంటుంది? నేనైతే మాత్రం వాటర్ లో కలపమని చెప్తాను. లేదు అంటే కనుక ఆ బుక్ అలా ఉంచేసి నెక్స్ట్ కోరికకి మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ పేపర్స్. అలా కూడా చేయొచ్చు, ఎందుకంటే బుక్ చూసినప్పుడల్లా మనం గ్రాటిట్యూడ్ చెప్తాం, ఆ పేజెస్ తిరిగేసినప్పుడల్లా అరే మనకి పని అయ్యింది కదా, సంతోషం వ్యక్తపరుస్తాం. అది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే యూనివర్స్ ని, అంటే నెక్స్ట్ కోరిక నెరవేర్చుకోవడానికి కనెక్షన్ టు ద యూనివర్స్ ని బలోపేతం చేస్తుంది అన్నమాట. మనం తీరింది కదా కోరిక అనేది. రైట్ అక్క, ఇలా 21 డేస్ రాయాలి అని. వెరీ గుడ్, 21 డేస్. సో ఇంకాస్త వివరంగా తెలియజేశారు, బోర్డు మీద కూడా రాసి ఇంకాస్త వివరంగా తెలియజేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.